హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక మూవీ గురించి మాట్లాడుకుందాం. అదే హరిహర వీరమల్లు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మచిలీపట్నం ప్రాంతంలోని కొల్లూరులో హైదరాబాద్ నవాబుల సంపదను కొల్లగొడుతూ పేదలకు పంచిపెట్టే దొంగ హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ నిజాం నవాబుల సామంతుడి చెరలో ఉన్న పంచమి అంటే నిధి అగర్వాల్ని మొదటి చూపులోనే మనసు పారేసుకుంటాడు. అయితే హైదరాబాద్ నవాబు కోసం తరలించే వజ్ర వైడూర్యాలను కొల్లగొట్టేందుకు ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ సక్సెస్ చేసి నిధిని విడిపించుకునే సమయంలో వీరమల్లును పంచమి మోసం చేస్తుంది. దాంతో వీరమల్లు హైదరాబాదు పాలకులు బందీగా పట్టుకుంటారు. అయితే వీరమల్లులోని చాకచక్యాన్ని, చోర విద్యలో ప్రతిభను చూసి ఢిల్లీలోని ఔరంగజేబ్ అంటే బాబీ డియోల్ వద్దనున్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని ఆదేశిస్తారు. అయితే పంచమిని ఎలాంటి పరిస్థితుల్లో వీరమల్లు మనసు పడతాడు. నిజాం నవాబు సామంతుడి చెరలో పంచమి ఎందుకని ఉంది? అసలు పంచమి ఎవరు? తనని విడిపించుకు వెళ్ళమని వీరమల్లును పంచమి ఎందుకు కోరుకుంది? హైదరాబాద్ పాలకుడికి బందీగా చిక్కిన వీరమల్లు ఢిల్లీలోని ఔరంగజేబుని ఎందుకు టార్గెట్ చేయాలనుకున్నాడు? అసలు హరిహర వీరమల్లు పుట్టుక, అతడి జీవితం వెనుక కథ ఏమిటి? వీరమల్లు లక్ష్యం కోహినూరునా, ఇంకా ఏమైనా ఉందా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ హరిహర వీరమల్లు సినిమా కథ. నిజాం పాలనలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ప్రజలను బానిసలుగా చూసే విధానం ఎపిసోడ్తో గ్రిప్సింగ్గా కథను మొదలుపెట్టారు. వీరమల్లు పుట్టుక, అతడి ఎంట్రీతో సినిమా కథను పవర్ఫుల్గా మార్చారు. మల్ల యుద్ధం, ఫైటు, అలాగే నిధి అగర్వాల్లో లవ్ ట్రాక్, చార్మినార్ యాక్షన్ ఎపిసోడు, ఇంటర్వెల్లో టైగర్ ఎపిసోడ్స్ సినిమాకు బ్లాక్ బస్టర్ సరుకుగా మార్చిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఔరంగజేబుగా బాబీ డియోల్ ఎంట్రీ, అతని పెర్ఫార్మెన్సు సినిమాకు హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్లో కథలోకి విషయం లేకపోవడం వల్ల ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్ను సినిమాను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. అది కొంత రెగ్యులర్ ఆడియన్స్కు అయిష్టంగా అనిపిస్తుంది. కానీ సనాతన ధర్మం పాయింట్తో చౌకీటానా వద్ద ఎపిసోడ్స్ ఎమోషన్స్ పిక్స్లో గుప్పించాయి. చివరి 30 నిమిషాల్లో VFX మైనస్గా అనిపించిన ఆ లోపాన్ని కీరవాణి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సరిచేయడంలో సక్సెస్ అయ్యారు. ఓవరాల్గా సెకండ్ పార్ట్కి మంచి లీడ్తో ముగించడం ఫ్యాన్స్లో జోష్ పొందింది. గత కొద్ది సినిమాలను చూస్తే పవన్ కళ్యాణ్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్లో కొన్ని లిమిటేషన్స్ కనిపిస్తాయి. కానీ ఈ సినిమా వరకు ఆయన తన పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లతో కేక పెట్టించారు. లెంగ్తీ డైలాగ్స్ కూడా లేకుండా చిన్న చిన్న డైలాగ్స్తో ఫ్యాన్స్కు ఎక్కించే విధంగా చేశాడు. నిధి అగర్వాల్ గ్లామర్ పరంగాను, అలాగే పెర్ఫార్మెన్స్ పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో ఔరంగజేబుగా మంచి విలనిజాన్ని బాబీ డియోల్ ప్రదర్శించి పవర్ స్టార్తో పోటీగా నటించారు. ఇక అనసూయ, సునీల్ సుబ్బరాజు, సత్యరాజు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు. హరిహర వీరమల్లు సినిమాకు కీరవాణి ప్రాణంగా నిలిచాడు. కీరవాణి లేకుంటే అసలు సినిమానే లేదనే విధంగా బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. పాటలు కూడా వినటానికి కాకుండా తెర మీద ఆకట్టుకునేలా ఉన్నాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, యాక్షన్ ఎపిసోడ్స్ బాగా షూట్ చేశారు. VFX వర్క్లో లోపాలు లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. VFX వర్క్పై ఇంకాస్త దృష్టి పెట్టుంటే ఇంకా సినిమా ఇంకా బెటర్గా ఉండేది. క్రిష్, జ్యోతికృష్ణ తమకు ఎదురైన ప్రతికూలతను ఎదిరించి మంచి అవుట్పుట్, ఫీల్ గుడ్ మూవీని అందించారు. AM రత్నం, దయాకరావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ లార్జర్ ధ్యాన్ లైఫ్ క్యారెక్టరు, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్తో పాటు ఎమోషనల్ కంటెంట్తో కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే మూవీ హరిహర వీరమల్లు. 5 ఏళ్లుగా ఈ సినిమా అనేక సమస్యలను ఎదుర్కొని రిలీజ్ కావడం వలన
ఏర్పడిన ప్రతికూల అంశాలను పాజిటివ్గా మార్చేలా సన్నివేశాలకు రూపకల్పన చేశారు. సెకండ్ హాఫ్లో జిజియా పన్ను మత మార్పిడి విషయంలో ఔరంగజాబ్ చేసిన దాష్టికాలను తెరపైన చక్కగా చూపించారు. ఇటీవల కాలంలో విఎఫ్ఎక్స్ పరంగా తెలుగు ఆడియన్స్ బ్రహ్మాండమైన విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలను చూశారు. వాటితో కంపారిజన్ చేస్తే మాత్రం అంతగా మెప్పించదు. కానీ హరిహర వీరమల్లు సినిమా వరకు చూస్తే ఎలాంటి నిరాశ కలిగించదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ పైసా వసూలు చిత్రం. థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా. డోంట్ మిస్ ఇట్. ఇవ్వండి హరిహర వీరమల్లు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.